ఈరోజు మనం రొయ్యల కూర ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యల్ని ఆయిల్లో వేసుకొని ఒక చిటికెడు పసుపు వేసుకొని రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కొద్దిసేపు తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత రొయ్యల్ని మనం సపరేట్ చేసుకోవాలి. ఆ వాటర్ని మనం పక్కన పెట్టుకోవాలి. ఆ వాటర్ని అస్సలు వేస్ట్ చేయొద్దు. అది మళ్ళీ మనం కర్రీలో యూజ్ చేసుకోవచ్చు. ఇలా రొయ్యల్ని సపరేట్ చేసుకున్నాక అదే ప్యాన్ పెట్టుకొని అందులోనే ఆయిల్ వేసుకొని ఆయిల్లో 2 లవంగాలు, జాజికాయ, జాపత్రి, బిర్యానీ ఆకు, చెక్క, ఇలాచి, మసాలా దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక అందులోనే ఒక 4 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అప్పటికప్పుడు గ్రైండ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేయండి. అందులోనే ఒక చిటికెడు పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్నాక ఒకసారి బాగా కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రై చేసుకోవడం వల్ల పచ్చి వాసన పోతుంది, కూర టేస్టీగా వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే ఒక 3 మీడియం సైజు టమాటాలు, 3 మీడియం సైజు ఉల్లిపాయలు ముక్కలుగా చేసుకొని వేసుకొని 4 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోవాలి. అవంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోండి. తర్వాత కూరకి సరిపడా రాళ్ళ ఉప్పుని మనం ఒకసారి వేసి ముక్కల్ని బాగా కలుపుకోవాలి. మీకు ఒకవేళ ఉప్పు సరిపోలేదు అనిపిస్తే చివర్లో ఒకసారి టేస్ట్ చూసి యాడ్ చేసుకోండి. ముక్కల్ని 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించి 5 నిమిషాల తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత అందులోనే ఒక 3 స్పూన్ల వరకు కారం వేసుకోండి. మీరు ఎక్కువగా కారం తినే వాళ్ళైతే 1 స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి. ఎప్పుడైనా సీ ఫుడ్స్లో కానీ నాన్ వెజ్లో కానీ కారం ఎక్కువగానే ఉంటేనే ఆ కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మనం కారం కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకొని ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి కర్రీని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా ఉడికించుకున్న రొయ్యల్ని వేసి ఆ రొయ్యలకి ఆ మసాలా అంతా పట్టేంత వరకు ఒకసారి కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు ముక్కల్ని మగ్గించండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, అలాగే రొయ్యలు మగ్గినట్టుగా ఉంటాయి. అలా ఉన్నప్పుడు మనం ముందుగా రొయ్యలు ఉడికించుకున్న వాటర్ని అందులో వేసుకోండి. వాటర్ వేసుకున్నాక ఒకసారి కర్రీ అంతా బాగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి బబుల్స్ ఏర్పడతాయి. ఇలా వచ్చిన తర్వాత ఒకసారి కలుపుకొని అందులో కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి కలపండి. తర్వాత అందులోనే ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకొని
ఒకసారి కూరని కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో కొంచెం ఎండు కొబ్బరి పౌడర్ని వేసుకోండి. ఇక్కడ మనం పచ్చి కొబ్బరి యూజ్ చేయట్లేదండి, ఎండు కొబ్బరిని యూజ్ చేసుకుంటున్నాం. అందులోనే 1 స్పూన్ వరకు ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి కర్రీని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయినట్టే. ఇంకొంచెం మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుందాం. పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి కర్రీలో ఆయిల్ అంతా పైన తేలుతున్నట్టు కనిపిస్తుంది. ఈ విధంగా వచ్చేంత వరకు మనం కర్రీని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కర్రీని సర్వ్ చేసుకోండి. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల కూర రెడీ అయిపోయింది. ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో పంపించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.